నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి లిటరల్స్ అండి. లిటరల్స్ ఓకే అండి. సో అసలు లిటరల్ అంటే ఏంటి? లిటరల్కి వెళ్ళే ముందు నిన్న మనం ఐడెంటిఫైస్ చెప్పుకున్నాం కదండి లాస్ట్ క్లాస్లో. ఓకే, సో ఇక్కడ మనం చూడండి, ఎక్స్ ఈక్వల్ టు మనం అని చెప్పేసి సంథింగ్ ఇలా 10 అని ఇచ్చామండి. ఆ ఎక్స్ని మనం ఏమన్నాం అండి? నేమ్ అన్నాం, ఐడెంటిఫైర్ అన్నాం, సమ్ రూల్స్ ఫాలో అవుతూ మనం ఐడెంటిఫైర్ రాయాలని చెప్పి అన్నాం. బాగానే ఉంది. మరి ఈ 10 గురించి మనం ఏం డిస్కస్ చేయలే. బట్ ఒక నా వాల్యూ లేకుండా మనం దేన్ని డైరెక్ట్గా డిక్లేర్ చేయలేం, ఐ మీన్ వేరియబుల్స్ లెవెల్లో. ఓకే, సరే. ఇప్పుడు ఈ 10 గురించి, లేకపోతే ఇక్కడ ఏమంటున్నాం అండి, సంథింగ్ ఇలా ఇచ్చామండి, పై వాల్యూ వేరు కింద వాల్యూ వేరు, లేదంటే సంథింగ్ ఇలా ఇచ్చామనుకుందాం. ఓకేనా, పై వాల్యూ వేరు కింద వాల్యూ వేరు. తర్వాత ఏమంటున్నాం అండి, సంథింగ్ ఇలా ఇచ్చామనుకుందాం. ఓకేనండి, సో లేదనుకుంటే సంథింగ్ ఇలా ఇచ్చామనుకుందాం. ఓకే అండి, సంథింగ్ మనం ఏంటంటే ఇలా ఇచ్చామనుకుందాం. సో ఇవన్నీ కూడా ఏంటండి, డిఫరెంట్ టైప్స్ అండి. ఇవన్నీ కూడా మనకి ఏంటండి, డిఫరెంట్ టైప్స్ అండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి అర్థం అవుతుందండి. సో ఫస్ట్ పార్ట్ ఇంటీజర్, సెకండ్ పార్ట్ ఫ్లోట్. ఓకేనా, ఇదేంటండి స్ట్రింగ్, ఇదేంటండి బూలియన్. సో యాక్చువల్గా ఇది కాంప్లెక్స్ డేటా టైప్ అవుతుందండి. బట్ ఈ పార్ట్ని మనం ఏమంటాం అంటే ఇమాజినరీ లిటరల్ అంటామండి. మనకి మ్యాథమెటిక్స్లో ఐడియా ఉండి ఉంటుందండి. ఓకే అండి, నెగిటివ్ నెంబర్స్ మనం ఏంటంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయలేం. నెగిటివ్ నెంబర్స్ మనం ఏంటంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయలేమండి. సో ఒక 1960s ఆ టైంలో అనుకుంటాను, ఒక ఆయన ఏం చేశాడంటే మ్యాథమెటిక్స్లో ఒక నెగిటివ్ నెంబర్కి స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఈక్వల్ టు మనకి ఏంటండి 1 అండి. ఓకేనా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఈక్వల్ టు ఏంటంటే ఐ అండి, ఐ కింద నొటేషన్, సారీ, ఐ ఈక్వల్ టు మనకి ఏంటండి స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అండి. అంటే -1 ఇంటూ ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అన్నాం అనుకోండి. సో యాక్చువల్గా ఏంటండి స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఓకేనా, దాన్ని మనం ఏం చేస్తున్నాం అండి, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఐ అని, 4కి రూట్ ఎంత అని 2 కదా, 2i అంటాం. అంటే అక్కడ ఏంటంటే రియల్ రూట్స్ అండ్ ఇమాజినరీ రూట్స్ అంటాం చూడండి. అక్కడ ఏంటంటే రియల్ రూట్స్ ఇమాజినరీ రూట్స్ వస్తాయి. ఒకవేళ స్క్వేర్ రూట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు b² - 4ac బై ఒక 2a సంథింగ్ ఏదో అంటాం చూడండి. ఓకే అండి, సో అక్కడ మనకి ఏంటండి, ఒకవేళ స్క్వేర్ రూట్ ఆఫ్ వచ్చిన దాంట్లో నెగిటివ్ వస్తే, ఓకేనా, సో అక్కడ ఏంటండి మనకి ఓకేనా కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయండి. ఓకేనా, అప్పుడు మనం ఏంటండి ఈ ఇమాజినరీ పార్ట్ గురించి డిస్కస్ చేస్తామండి. అంటే పైథాన్లో మనం ఏంటండి నెంబర్, ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పేసి సంథింగ్ నెంబర్ ఇచ్చిన తర్వాత జే, అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్, ఓన్లీ జే అండి, ఇట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్. అప్పర్ కేస్ కానీ లోయర్ కేస్ కానీ నో ప్రాబ్లం. బట్ ఈ టైప్ని మనం ఏమంటాం అంటే ఇమాజినరీ వాల్యూస్ అంటామండి. ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ మనం ఏమంటామండి, ఇమాజినరీ వాల్యూస్ అంటామండి. సరే, అంటే ఇక్కడికి ఎన్ని వచ్చినాయండి, ఒక 5 టైప్స్ వచ్చినాయండి. ఏంటంటే అవి, సో ఫస్ట్ ఓకేనండి యాక్చువల్గా నెంబర్స్ అండి, నెంబర్స్. ఓకే అండి, ఓకే అండి, తర్వాత ఏంటండి స్ట్రింగ్స్, తర్వాత ఏంటండి బూలియన్, మొత్తం 3 అండి. ఇక్కడ నెంబర్స్ లో మనకి ఏంటండి ఒక 3 వస్తాయండి. ఏంటండి అది, ఇంటీజర్, ఓకేనండి, ఫ్లోటింగ్, ఓకేనండి, సో ఇమాజినరీ. ఓకేనా, ఇమాజినరీ. సో నెంబర్స్ అంటే 3 అండి, ఇంటీజర్, ఫ్లోటింగ్ అండ్ ఇమాజినరీ. స్ట్రింగ్స్ ఓకే, బూలియన్, మొత్తం ఏంటండి 5 టైప్స్ అండి. అంటే 5 టైప్స్ ఆఫ్ లిటరల్స్ అండి. సో ఓకేనండి, సో లిటరల్ అంటే ఏమి లేదండి, ఏ కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ అని కాదండి, ఫిక్స్డ్ అని కాదు, సమ్ వాల్యూ అసైన్ టు ఏ వేరియబుల్. ఆ వాల్యూని మనం ఏమంటున్నాం అంటే లిటరల్ అంటున్నాం అండి, అంతే. ఏ లిటరల్ ఇది నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్ వాల్యూ అండి. ఓకే అండి, సో అక్కడ టైప్స్ ఏంటండి, ఒక నెంబర్స్, స్ట్రింగ్స్, బూలియన్స్ అండి. ఓకేనా, నెంబర్స్ లో మనకి ఏంటండి ఇంటీజర్స్ ఉన్నాయి, ఫ్లోటింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఒక ఇమాజినరీ వాల్యూస్ ఉన్నాయండి. మొత్తం 3 లిటరల్స్ అండి. స్ట్రింగ్స్ అండి, తర్వాత బూలియన్. స్ట్రింగ్స్ లో టైప్స్ ఏమి ఉండవండి, ఓకేనా, బూలియన్, జస్ట్ బూలియన్, మొత్తం ఇవ్వండి.
మరి ఇక్కడ 10 అంటున్నాం, 10 ఇలా రాయొచ్చా లేకపోతే వేరే విధంగా రాయొచ్చా? ఇక్కడ 10.23 అంటున్నాం, ఫ్లోటింగ్ పాయింట్, ఓకేనా, లైక్ డెసిమల్ వాల్యూస్ ఇలా రాయొచ్చా లేకపోతే వేరే విధంగా రాయొచ్చా? స్ట్రింగ్ డబుల్ కోట్స్ లో రాయాలా లేదా ఇంకా వేరే విధంగా రాయొచ్చా? బూలియన్ ట్రూ ఫాల్స్ అండి, ఇంకా వేరే ఏమైనా రాయొచ్చా? ఓకేనండి. తర్వాత ఏమంటున్నాం అండి, ఇమాజినరీ లిటరల్ అండి, ఓకేనండి, సంథింగ్ ఇమాజినరీ పార్ట్ అంటాం దాన్ని, ఈ ఇమాజినరీ లిటరల్. ఓకే, సో తర్వాత స్ట్రింగ్స్, ఓకేనా, ఇవి లిటరల్స్ అండి. డైరెక్ట్ గా రాసేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి మనం డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ వన్ ఏంటండి, ఇంటీజర్. ఇది ఇంట్రడక్షన్ అండి, ఓకేనేదండి. టైప్స్ ఏంటి, అసలు లిటరల్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఇంటీజర్, ఇంటీజర్ లో మనకి ఏంటండి, ఓకేనా, డిస్కస్ చేసేటప్పుడు మనకి మ్యాథమెటిక్స్ లో నెంబర్ సిస్టమ్ ఉంటుందండి. మనకి ఏంటండి మ్యాథమెటిక్స్ లో నెంబర్ సిస్టమ్ ఉంటుంది, ఓకే అండి. సో బైనరీ, ఓకే అండి, ఆక్టల్, ఓకే అండి, డెసిమల్, ఓకే అండి, హెక్సాడెసిమల్, ఓకే అండి. దీస్ ఆర్ ది 4 నెంబర్ సిస్టమ్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే నెంబర్ సిస్టమ్స్ అండి. ఈ 4 నెంబర్ సిస్టమ్స్ పైథాన్ ఫాలో అవుతుందండి. ఈ 4 నెంబర్ సిస్టమ్ పైథాన్ ఫాలో అవుతుంది. ఓకే, సో బైనరీ నెంబర్ సిస్టమ్ లో మనకి ఏంటండి, బైనరీ అంటే మనకి ఏంటి, 0,1 అండి, ఓకేనా, 0,1, ఓకేనా, అలౌడ్ డిజిట్స్ అండి. అంటే బైనరీలో మనకి ఏంటండి అలౌడ్ డిజిట్స్ ఏంటి, 0,1 అండి, ఓకేనా. ప్రిఫిక్స్, ప్రిఫిక్స్ విత్, ఓకేనండి, ప్రిఫిక్స్ విత్ మనం ఏంటండి 0B ఆర్, ఓకేనా, 0 B అండి. అంటే బైనరీ నెంబర్ రాయాలి అంటే మనం ఏం రాయాలంటే అండి 0Bతో స్టార్ట్ చేయాలి. అది క్యాపిటల్ అవ్వచ్చు, లోయర్ అప్పర్ అవ్వచ్చు అండి. ఇక్కడ డౌట్ రావచ్చు. సో మనకి ఏంటండి, ఓకేనా, స్మాల్ ఏ ఈక్వల్ టు సంథింగ్, ఓకేనండి, 90 అన్నాం, క్యాపిటల్ ఏ ఈక్వల్ సంథింగ్ 10 అన్నాం అండి. స్మాల్ ఏ అంటే 90 వచ్చింది, క్యాపిటల్ ఏ అంటే 10 వచ్చింది. మరి కేసు, ఓకేనా, సెన్సిటివ్ అన్నాం అండి. నేమ్స్ దగ్గర మనం ఏమన్నామండి, కేస్ సెన్సిటివ్ అన్నాం. మరి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు నేను ఏమంటున్నానండి 0Bతో, ఓకేనా, 0Bతో స్టార్ట్ చేశాను నెంబర్ 1010 అన్నానండి. ఎక్స్ వాల్యూ ఎంత అని 10, 0B, ఓకేనా, క్యాపిటల్ B, ఓకేనండి, సంథింగ్ 1010 అన్నానండి, ఎంత అండి, అది కూడా 10. లిటరల్స్ దగ్గర మనకి ఏంటండి, లిటరల్స్ దగ్గర నొటేషన్ అనేది, ఓకేనండి, మనకి అప్పర్ కేస్ ఇచ్చినా అదే వస్తుంది, లోయర్ కేస్ ఇచ్చినా అదే వస్తుందండి. ఎందుకంటే ఓకేనండి వాల్యూ అనేది మారకూడదు. 1010 అంటే బైనరీలో 10 అండి, ఓకేనా. మరి 0B, స్మాల్ బి ఇచ్చినప్పుడు ఒకలాగా, క్యాపిటల్ బి ఇచ్చినప్పుడు ఒకలాగా రాకూడదు. కాబట్టి లిటరల్స్ దగ్గర లిటరల్ నొటేషన్ ఉంటాయండి. ఆ నొటేషన్ దగ్గర ఇన్ కేస్ ఆల్ఫాబెట్స్ ఒకవేళ వాడితే అప్పర్ కేస్ ఇచ్చిన అదే వస్తుంది, లోయర్ కేస్ ఇచ్చిన అదే వస్తుందండి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, అలౌడ్ డిజిట్స్ 0,1 అంతే. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ 0B 1010 10 ఎలా వస్తుంది పక్కన పెడితే 1010 ఇచ్చాం, నేను 2 యాడ్ చేస్తున్నా, ఏమంటుందండి, అది ఎర్రర్ చూపిస్తుంది, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ డిజిట్ 2 ఇన్ బైనరీ లిటరల్. సింటాక్స్ ఎర్రర్ చెప్తుందండి, ఓకేనండి. అంటే ఏంటండి, ఓకేనా, 0,1 కాకుండా ఇంకా వేరే లిటరల్, వేరే డిజిట్ ఏది కూడా వాడకూడదు. డిజిట్ 2 ఇన్ బైనరీ, వేరే డిజిట్ ఏది కూడా వాడకూడదు. ఎందుకంటే బైనరీ అంటే 2నే, బైనరీ అంటే 2నే. సో ప్రిఫిక్స్ ఎలా రాయాలండి, 0Bతో రాయాలి. సరే, ఓకే అండి. సో తర్వాత మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, ఆక్టల్ అంటున్నాం. సరే, ఆక్టల్కి వెళ్ళే ముందు అసలు బైనరీ నోటేషన్ ఎలా రాయాలి, ఇక్కడ చూడండి. మనకి ఓకేనా, ఈ ఈ సమ్స్ ఐడియా ఉంటాయి మ్యాథమెటిక్స్ లో. మనం ఏం చేస్తామండి 2 తోటి ఇలా చేస్తాం కదా ఎల్సిఎం. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సో ఎన్నిసార్లు పోతుందని మనకి 5 టైమ్స్ పోతుంది, ఓకేనా. రిమైండర్ ఎంత అండి 0. తర్వాత మళ్ళీ పోతుందా అంటే 2లో 5లో 2 పోతుంది కదండి మళ్ళీ. సో మళ్ళీ ఏంటండి, ఓకేనా, ఇక్కడ మనం ఏమంటున్నాం, ఓకేనా, ఎన్నిసార్లు పోతుందండి 2 టైమ్స్ అండి. రిమైండర్ ఎంత అండి 1 అండి. ఓకే, మళ్ళీ పోతుంది కాబట్టి మళ్ళీ ఏమంటున్నాం అండి 2 అంటున్నాం అండి, ఓకేనండి. సో ఇప్పుడు ఎన్నిసార్లు పోతుందండి 1 టైం పోతుంది, ఓకేనండి. రిమైండర్ ఎంత అండి 0. సో మళ్ళీ పోతుందా, పోదండి. వాల్యూ మనం ఎలా వేస్తామండి,
సో కింద నుంచి పైకి వేసుకుంటాం అండి వాల్యూ. కింద నుంచి మనం పైకి వేసుకుంటాం 1010. కింద నుంచి పైకి వేసుకోవాలి 1010. ఇదేంటండి, డెసిమల్ నెంబర్ని బైనరీలో మార్చడం అండి. 2 తట్టి మనం ఏం చేస్తామండి, ఎల్సిఎం చేస్తామండి. ఓకేనా, 2 పెట్టి మనం చేస్తామండి. సో వచ్చిన రిమైండర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏం చేసుకోవాలండి, బైనరీలో వేసుకోవాలి. ఓకేనా, కింద నుంచి పైకి వేసుకోవాలండి. సరే, ఇది బైనరీ అండి. ఓకే, కాబట్టి 2తో పెట్టి చేస్తున్నాం. ఏ నెంబర్ అయినా సరే మనం 2తో పెట్టి చేస్తే మనకు వస్తే 1 వస్తుందా 0 వస్తుందండి. ఓకేనా, సరే. ఆక్టల్ అండి, ఇక్కడ 0 to 7 వరకు అంటే ఏంటండి, 0 to 7 అంటే 8 డిజిట్స్ అండి. 1 to 7 అంటే 7, మరి 0 8 అండి. ఓకేనా, 0 to 7 అండి ఆక్టల్లో. ఆక్టల్ అంటే 8 అండి. సో ప్రిఫిక్స్ ఓకేనండి విత్ మనం ఏమంటున్నాం అండి, ప్రిఫిక్స్ విత్ ఓకేనా 0 ఓకేనండి. సో ఓ అండి, 0 ఓ ఆర్ ఓకేనండి 0 క్యాపిటల్ ఓ అండి. ఓకేనా, ఒక్క నిమిషం అండి. ఇక్కడ మనం ఏంటండి, సెట్ ఫాంట్ కొరియర్ నో. ఓకే ఓకే అండి. సో ఇక్కడ మనకి ఏమైందండి, 0 చూడండి. ఓకేనా, మనకి ఏంటని ఒక ఫాంట్ లో కూడా మనకి తేడా ఉంటుందండి. అండ్ తేడా మీన్స్ మనకు ఒక నొటేషన్ కూడా ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఇలా ఇలా మనం ఏంటంటే 0 రాసినప్పుడు కొంతమంది అడ్డగెతికేస్తారండి, నథింగ్ బట్ 0 నొటేషన్ లాగా. సో ఇక్కడ ఏంటంటే 0 ఓ అంటున్నాం కదా, మరి ఓ అంటే ఏంటి, 0 అంటే ఏంటి మనం తెలియడం కోసం ఓకే అండి ఇలా రాసామండి. ఓకేనా, సో అది. సో ఇక్కడ ఏంటంటే స్మాల్ ఓ క్యాపిటల్ ఓ మీరు ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 10 అన్నాం కదా, 10 ఇప్పుడు ఏం చేయాలండి, 8తో చేయాలి. మనం ఏం చేయాలండి, 8తో చేయాలి. ఎందుకంటే ఆక్టల్ అంటే 8 కదా. సో ఎన్నిసార్లు పోతుందండి, 1 టైం పోతుందండి. మనకి ఎన్నిసార్లు పోతుందండి, 1 టైం. రిమైండర్ ఎంత ఉందండి, ఓకేనా 2 అండి. సో ఇంకా 1లో 8 పోతుందా, పోదు కదా. అంటే ఆన్సర్ ఏంటంటే కింద నుంచి మనం పైకి వేసుకోవాలన్నాం కదండి, 1 2 అండి. ఓకే అండి. సో జనరల్గా మనం ఏమంటామండి, సో ఇక్కడ 10 ఆఫ్ బేస్ 10 అండి దీని అర్థం. 10 బేస్ 10 అని అనుకుందాం. ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమంటున్నాం అండి, ఓకేనా 1010 ఆఫ్ బేస్ మనం ఏమంటున్నాం అండి, 2 అంటున్నాం అండి. డెసిమల్ ని బైనరీలోకి మార్చామండి. ఇక్కడ ఏంటండి, డెసిమల్ ని ఓకేనండి. సో 10 ఓకేనా బేస్ ఓకేనండి 10 దాన్ని మనం ఏం చేస్తామండి, ఆక్టల్లోకి మార్చామండి. 1 2 ఆఫ్ బేస్ మనం ఏమంటున్నాం అండి, 8 అండి. 8 ఓకే. సో ఇదండి నార్మల్గా ఇది. ఓకే, తీసేయండి కన్వర్షన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, సమ్ ఎక్స్ ఈక్వల్ ఏమంటున్నాం అండి, ఆక్టల్ నెంబర్ ఎలా స్టార్ట్ అవ్వాలండి, ప్రిఫిక్స్ విత్ 0 అండ్ ఓ అండి. 0 అండ్ ఓ ఓకే అండి, సారీ ఓకేనా, సారీ ఓకే 0 అండ్ ఓ అండి. ఓకే అండి, ఇక్కడ నేను ఏమంటున్నానండి 1 2 3 4 5 6 7 నో ప్రాబ్లం అండి, ఇచ్చుకోవచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది. ఓకేనా, నేను మన అందరు ఇచ్చిన వాల్యూ ఏంటండి, జస్ట్ 0 1 2 అంటే మనకి ఏమొస్తుందండి, ఎక్స్ వాల్యూ 10 రావాలి, వస్తుంది. ఓకేనా, ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఏ ఒకనా లెటర్లు ఇచ్చినా అంటే ఏ ఐ మీన్ నెంబర్ సిస్టమ్ ఇచ్చినా మీకు అవుట్పుట్ డెసిమల్ లోనే వస్తుందండి. అవుట్పుట్ మీకు డెసిమల్ లో వస్తుందండి. తీసేయండి 0 1 2. ఓకే అండి, ఇక్కడ మనం ఏంటంటే క్యాపిటల్ ఓ ఇచ్చినా నో ప్రాబ్లం అండి, క్యాపిటల్ ఓ ఇచ్చినా అదే వాల్యూ అండి. ఓకే అండి, లెటరల్ దగ్గర ఓకే అండి అప్పర్ కేస్ లోయర్ కేస్ నొటేషన్ ఉండదు, ఏదైనా ఒకటే. సరే, ఇక్కడ నేను ఏమంటున్నానండి 8 ఇచ్చా. యాక్చువల్గా ఆక్టల్లో 8 ఉండదు, ఎందుకంటే 8 ఉందనుకోండి 8లో ఒక 8 పోతుంది కదా 1 టైము, కాబట్టి 8 డిజిట్ ఉండదు. ఓకే అండి, ఇన్వాలిడ్ డిజిట్ 8 ఇన్ ఆక్టల్ లిటరల్ ఆర్ సంథింగ్. 9 డిజిట్స్ ఎన్నండి, 10 0 to 9 అండి. డిజిట్స్ ఎన్ని 10 అండి, 0 to 9 అండి. ఓకే, సో అయితే 8 గా 9 గాని ఇవ్వకూడదు ఆక్టల్లో. ఇక్కడ నేను ఏమంటున్నాను 9 ఇచ్చాను అనుకుందాం.
ఓకేనా. ఇన్వాలిడ్ డిజిట్ 9 ఇన్ ఆక్టల్ లిటరల్. ఓకే అండి, సారీ. సరే, తర్వాత మనం ఏంటండి, ఓకే అండి, నెక్స్ట్ డెసిమల్ అండి. అలౌ డిజిట్స్ ఏంటండి 0 to 9. డెసిమల్ కదా, మరి 10 డిజిట్స్ అలౌ చేస్తుందండి. నో ప్రిఫిక్స్, నో ప్రిఫిక్స్, ప్రిఫిక్స్ ఏమి లేదండి. బట్ నాట్ స్టార్ట్ విత్, ఇది ఇంపార్టెంట్ అండి పైథాన్లో. బట్ నాట్, ఓకేనా, స్టార్ట్ విత్ 0, జీరోతో స్టార్ట్ అవ్వకూడదండి. పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకనంటే కంపేర్ టు అదర్, ఓకేనండి, సి, సిపిపి, జావా ఆ మూడు బేస్ చేసుకుంటే సిలో జీరోతో నెంబర్ స్టార్ట్ అయింది అనుకుందాం. నెంబర్ అనేది జీరోతో స్టార్ట్ అయింది అనుకుందాం, ఇంటీజర్స్. అది డిఫాల్ట్గా ఆక్టల్లోకి తీసేసుకుంటుందండి. ఓకేనా. సి లాంగ్వేజ్లో మనం ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ నెంబర్ని మనం ఏంటంటే జీరోతో స్టార్ట్ చేస్తే డిఫాల్ట్గా ఏం చేసుకుంటుందండి, ఆక్టల్లోకి తీసేసుకుంటుందండి. ఓకేనా. ఐ మీన్ ఎలా అండి, ఇక్కడ మనం ఇన్ కేస్ ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు 0, 1 to 1 రాస్తే సి లాంగ్వేజ్లో మనకి ఏమొస్తుందండి, 10 వస్తుంది, 12 రాదు. జనరల్గా మనం పేపర్ మీద రాసినప్పుడు మ్యాథమెటిక్స్లో 0, 1, 2 అంటే దాని అర్థం ఏంటండి, 1, 2నే, 12. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి, సిపిపి, జావాలో అయితే మీకు ఏంటండి, ఇంటిజర్ వాల్యూ 0, 1, 2 అని ఇస్తే ఓకేనా, దాని వాల్యూ ఏమొస్తుందండి, ప్రింట్ చేస్తే 10 వస్తుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ఓకేనా, నెంబర్ సిస్టమ్ బై డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఉందండి. జావా, సి, సిపిపిలో ఏంటండి బై డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఏమి లేదు. ఓకేనండి. సో డెసిమల్ ఇస్ ద డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్, డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్. ఓకేనా, డెసిమల్ ఇస్ ద డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ అండి. కాబట్టి మనం ఏంటండి, ఓకేనా, డెసిమల్ నెంబర్ని జీరోతో స్టార్ట్ చేయకూడదు. ఓకేనా. బట్ జీరోతో స్టార్ట్ చేస్తే ఇన్ని అదర్, ఓకేనా, సిసిపి, జావాలో ఆక్టల్ అండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ జీరోతో స్టార్ట్ చేయకూడదు అసలు నెంబర్. ఏ నెంబర్ అండి, ఇంటిజర్స్. ఇంటిజర్స్ జీరోతో మనం స్టార్ట్ చేయకూడదండి, అంతే, సింపుల్ పాయింట్. ఓకే అండి. సో ఏముంటుందండి, లీడింగ్ జీరోస్ ఇన్ డెసిమల్ ఇంటిజర్ లిటరల్. ఓకేనా, లీడింగ్ జీరోస్ ఇన్ డెసిమల్ ఇంటిజర్ లిటరల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఓకేనా అండి. ఏమంటుందండి, అది సజెషన్ ఇస్తుంది, యూజ్ యాన్, ఓకేనండి, 0O ప్రిఫిక్స్ ఆర్ ఫర్ ఆక్టల్ ఇంటిజర్స్. అదే అంటుందండి, 0O ప్రిఫిక్స్ ఫర్ ఆక్టల్ ఇంటిజర్స్ అంటుందండి. మీకు దాన్ని కాపీ పేస్ట్ చేసామనుకోండి, చూడండి, 0O ప్రిఫిక్స్ ఫర్ ఆక్టల్ ఇంటిజర్స్. మనం అదే కదా చెప్పుకుంది, ఆక్టల్కి ఏంటండి ప్రిఫిక్స్ 0O. ఓకేనండి, 0 క్యాపిటల్ O, ఓకేనండి, ఆక్టల్, అంతే. ఓకే. సో డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ పైథాన్లో ఏంటి అంటే డెసిమల్ అండి. కాబట్టి నెంబర్ అనేది జీరోతో స్టార్ట్ అవ్వకూడదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిసిపిపి, జావాలో ఏంటంటే నెంబర్ అనేది జీరోతో స్టార్ట్ అయితే అది డిఫాల్ట్గా ఆక్టల్ తీసుకుంటుందని ఒకవేళ మీరు జీరోతో స్టార్ట్ చేస్తే. ఓకేనండి. అంటే ఏంటంటే ఆక్టల్కి నొటేషన్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు వాటిల్లో, బట్ ఇక్కడ చెప్పాలి. ఓకేనా, పాయింట్స్ ఓకేనా, కంపేర్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు, ఐ మీన్ వచ్చినప్పుడు. సరే, వాట్ అబౌట్ హెక్సాడెసిమల్. హెక్సా డెసిమల్ అండి. హెక్సా అంటే 6, డెసిమల్ అంటే 10, 16 అండి. మరి మనకు డిజిట్స్ ఎన్ని ఉన్నాయండి, 10, 0 to 9 మాత్రమే ఉన్నాయి డిజిట్స్. ఒక 9 తర్వాత ఏంటంటే 10 అండి. 10 అనేది డిజిట్ కాదు, నెంబర్, 2 డిజిట్ నెంబర్ అండి. 2 డిజిట్ నెంబర్, 10 కాడ నుంచి 99 వరకు 2 డిజిట్ నెంబర్స్ అండి. ఓకేనా. డిజిట్స్ ఎన్ని అండి, 10, 0 to 9 మాత్రమే. మరి హెక్సాడెసిమల్లో ఏంటండి 16 ఉంటాయి. మరి డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 10 ఉన్నాయి. మరి మీద 6 ఏంటి, 10 రాయకూడదు, 11 రాయకూడదు. ఓకేనండి. సో 10 ప్లేస్లో మనం ఏంటంటే మ్యాథమెటికల్ నొటేషన్, ఓకేనండి, యాక్చువల్గా ఏంటంటే ఏ, 10కి ఏ అండి. ఓకేనా, క్యాపిటల్ ఏ అవ్వచ్చు ఆర్ స్మాల్ ఏ అవ్వచ్చు అండి. సో 10కి ఏంటండి, సో స్మాల్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ అండి. 11కి గుర్తుపెట్టుకోండి, 11 ఏ తర్వాత ఏమొస్తుంది, బి కదా, బి ఆర్ క్యాపిటల్ బి అండి. అండ్ సో ఆన్, అండ్ సో ఆన్. ఓకే అండి. 15కి ఓకేనా ఎఫ్ అండి. ఓకేనా, అంటే ఏ టు ఎఫ్, ఏబిసిడిఈఎఫ్, 6 అండి. 10 + 6 16 సరిపోయినాయి. అంటే ఏంటండి, ఇన్ కేస్ హెక్సాడెసిమల్లో మీరు ఒకవేళ 10ని రిప్రజెంటేషన్ చేయాలి అనుకుంటే
10 అనేది నెంబర్ అండి, మరి డిజిట్ లేదు కదా, ఓకేనా, ఏనే రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనా, ఇవి అలౌడ్ డిజిట్స్ అండ్ క్యారెక్టర్స్ అండి. ఓకే, సో ప్రిఫిక్స్ విత్, ఓకే అండి, సో ప్రిఫిక్స్ విత్ ఓకే 0x అండి, ఆర్ 0 క్యాపిటల్ ఎక్స్ అండి, హెక్సాడెసిమల్ 0 ఎక్స్ ఆర్ 0 క్యాపిటల్ ఎక్స్ అండి. అంతే, ఇక్కడ ఏమంటున్నాం అండి, 0 ఓకేనా, ఎక్స్ 0x ఓకే అండి, స్మాల్ ఏ వాల్యూ ఎంత, 10, ఓకే అండి, క్యాపిటల్ ఏ ఏది ఇచ్చినా సరే, స్మాల్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ, ఓకేనా, క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఏ ఏది ఇచ్చినా సరే. ఇక్కడ మనకి ఏంటండి, ప్రిఫిక్స్ తో పాటు డిజిట్స్ కూడా, క్యారెక్టర్స్ కూడా వస్తాయి, కాబట్టి అప్పర్ కేస్ అయినా లోయర్ కేస్ అయినా ఏదైనా సరే మనకి 10 వస్తుందండి, మీరు ఎలా ఇచ్చినా సరే. ఓకే, తర్వాత 0x 1 2 3 4 5 6 7 8 9 0, ఓకే అండి, ఏ డిజిట్ అయినా మనం వాడుకోవచ్చు అండి, ఏ డిజిట్ అయినా సరే మనం వాడుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఓకే, తీసేయండి. సో తర్వాత మనం ఏమంటున్నాం అండి మళ్ళీ, ఓకే, నెక్స్ట్ ఏంటండి, ఇక్కడ ABCDEF, ఓకే, నో ప్రాబ్లం, A to F వాడుకోవచ్చు అండి. తర్వాత నేను ఏమంటున్నానంటే సంథింగ్ ఇలా అన్నానండి, 0x BEE అన్నా, BE ఈ రెండు కూడా ఓకే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ నేను ఏమంటున్నానండి, బీర్ అంటున్నానండి. సో ఆర్ అనేది ఏంటండి, లేదు, A to F వరకే, ఆర్ వాడకూడదు, ఓకేనండి. సో అది, సో అంటే ఏంటండి, నొటేషన్ మనం చెప్పుకోవచ్చు అండి, నొటేషన్ ఉంది, ఆ నొటేషన్లో ఎలా చెప్పాలి ఏంటి, అంతకుమించి వేరే ఏమి ఇవ్వకూడదు, అంతే, ఓకేనండి. సో ఇక్కడ ఏంటి మనకి, ఓకేనండి, ఒకవేళ మీరు ఏంటండి 10ని మనం ఓకేనా 16లో మార్చాలనుకుంటే, హెక్సాడెసిమల్లో మార్చాలనుకుంటే, ఇక మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, సో పోతుందా 16 10లో పోతుందా అండి, పోదు, మనం ఏం చేస్తామండి, డైరెక్ట్గా ఏ అని రాసేస్తామండి, ఏ అని రాసేస్తామండి. సరే, ఇంకోటి 16ని నేను ఏమంటున్నానండి, 16ని నేను ఏమంటున్నాను, ఓకే అండి, సో 2 పదాలు 32, ఓకే అండి, 42 43 43 పెడుతున్నానండి, 43, ఓకే అండి. సో 2 16s ఆర్ ఎంత అండి, 32, అంటే 2 టైమ్స్ పోతుంది. సో రిమైండర్ ఎంత అండి, ఓకేనా, సో 43లోంచి 32 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి, 11, ఓకే అండి, సో 11. మరి మనం ఏం చెప్పామండి, ఇక్కడ 2లో పోతుందా, 16 పోదు, కాబట్టి కింద నుంచి పైకి వేసేలా ఆన్సర్ అని చెప్పన్నాం మనం. సో అంటే ఏంటండి, మనం డెసిమల్ వాల్యూ ఎంత అండి, 43, ఓకేనా అండి, బేస్ ఓకేనా 10 ఈక్వల్ టు, మనం ఏం చేయాలండి, ఓకేనా, యాక్చువల్గా 2 11 వేయకూడదండి, ఇన్కేస్ ఒకవేళ బేస్ ఇలా వేసాం అనుకుందాం, అప్పుడు ఏమవుతుందండి, 2 11 బేస్ 16 అంటే చాలా పెద్ద వాల్యూ వచ్చేస్తుందండి, ఎందుకంటే 1 into 2 power 6 1 into 16 power 0 ప్లస్ 1 into 16 power 1 ప్లస్ 2 into 16 power 2 అలా వేసుకోవాలి, పెద్ద వాల్యూ వచ్చేస్తున్నాయండి, ఓకేనా. నోటేషన్ ఏంటంటే 11 అంటే ఓకేనా, AB 2B ఆఫ్ బేస్ 16 అండి, ఇలా రాయాలి, అంతే, అయిపోయింది, ఓకే అండి. సో ఒకసారి మనం ఏమంటున్నాం అండి, 0x, ఓకే అండి, సో 2B 43 వచ్చిందా అండి, మనం చెప్పింది కూడా అదే కదండి, 43ని డెసిమల్ వాల్యూని మనం ఏం చేసామండి, హెక్సాడెసిమల్లోకి మార్చాం, హెక్సాడెసిమల్ మారిస్తే 16 బట్టి మనం చేసాం కదా, సో 2 టైమ్స్ పోయింది, రిమైండర్ అంతా 11, ఒక 2లో 16 పోతుందా, పోదు, ఇంకా కింద నుంచి పైకి వేసుకోవాలని చెప్పన్నాం, ఒక 2 11 వేయకూడదు, 11 ప్లస్ B వేయాలి, అయిపోయింది. మనం ఏంటండి 0x నొటేషన్లో రాయాలన్నాం, 0x నొటేషన్లో 2B అని రాస్తే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ 43 వచ్చింది, ఎలాగా, ఓకేనండి. సో మనకి ఏంటండి, ఇక్కడ డెసిమల్ టు బేస్ కన్వర్షన్ చేసాం కదా, ఓకేనా, రివర్స్ చేయొచ్చండి, ఒకదానికి చెప్తున్నాను, ఆల్రెడీ మనకి తెలిసిందే, ఓకేనా, రివర్స్ ఏంటంటే ఒకదానికి, ఓకే అండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సో 2Bని మనం ఏంటండి డెసిమల్లోకి మార్చాలంటే మనం ఏం చేస్తామండి, 2 తర్వాత ఏంటండి ప్లస్, తర్వాత ఏంటండి B అన్నాం, ఇప్పుడు ఇంటూ, ఓకే అండి 16 పవర్, ఓకే అండి 16 పవర్ 2 స్టార్స్ పవర్ అనుకోండి,
జీరో, 16 పవర్ జీరో అండి. తర్వాత 2 ఇంటూ ఓకే అండి 16 పవర్ ఓకేనండి 2 స్టార్స్ అండి 1 అండి. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ ఓకేనా 2 ఇంటూ ఓకేనండి. సో 2 ఇంటూ 16 పవర్ 1 అంటే 16 అండి ఓకేనండి ప్లస్ ఓకేనా బి అంటే ఇక్కడ మనం ఏ వేస్తున్నామని వాల్యూ 11 అండి ఇంటూ ఎనీథింగ్ పవర్ జీరో మనకి ఏంటండి 1 అండి. ఎనీథింగ్ పవర్ జీరో 1 అండి. జీరో బై ఎనీథింగ్ జీరో అండి. ఎనీథింగ్ బై జీరో ఇన్ఫినిటీ అండి. బేసిక్ మ్యాథమెటిక్స్ అండి. ఓకే ఎనీథింగ్ పవర్ జీరో 1 అండి. సో మనకి ఏంటండి 2 ఇంటూ 16 32 అండి ప్లస్ 11 అండి ఓకే అండి. సో ఆన్సర్ ఏంటండి 43. బేసిక్ మ్యాథమెటిక్స్ అండి. ఓకే తీసేయండి. సో అదేవిధంగా 16 కన్వర్ట్ చేసాం కాబట్టి అదే 8 అనుకోండి 8 పవర్స్తో మనం మల్టిప్లై చేస్తాం. సో అదే బైనరీ అనుకోండి 2 పవర్స్తో మనం మల్టిప్లై చేస్తామండి. ఆ డిజిట్స్ని ఏవైతే మనకు డిజిట్స్ వచ్చినాయో ఆ డిజిట్స్ మనం ఏం చేస్తామండి 2 పవర్స్తో మనం రైట్ టు లెఫ్ట్ పవర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా మల్టిప్లై చేస్తూ నెంబర్తో ఆ డిజిట్స్తో మల్టిప్లై చేస్తూ సమ్ చేసుకుంటూ రావాలండి. దట్ ఇస్ ద కన్వర్షన్. అంత అయిపోయింది. ఓకే అండి. సో ఇదండి ఓకేనా మనకి ఏంటండి ఇంటీజర్ లిటరల్స్ గురించి చెప్పుకుంటే ఈ నెంబర్ సిస్టమ్ 4 అప్లై అవుతుందండి. బట్ జనరల్గా మనం ఏంటంటే ఏదైనా వాల్యూ తీసుకునేటప్పుడు ఇంటీజర్ వాల్యూ డెసిమల్గానే తీసుకుంటామండి జనరల్గా. బైనరీ ఫార్మాట్లో చెప్పాలని రూల్ ఏమి లేదు ఓకే అండి. బట్ మనం ఏంటంటే డెసిమల్లో తీసుకుంటామండి. ఓకేనా ఇంకో పాయింట్ పైథాన్లో నెంబర్ అనేది జీరోతో స్టార్ట్ అవ్వకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా ఏంటండి ఇంటీజర్ నెంబర్ అనేది జీరోతో స్టార్ట్ అవ్వకూడదండి. ఇంటీజర్ నెంబర్ అనేది జీరోతో స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనండి. సో నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ ఓకే అండి లిటరల్స్ అండి. అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి ఓకేనా. సో ఇక్కడ ఏంటండి మనం ఏం చెప్పుకున్నాం లిటరల్ అంటే ఏంటండి సో నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్ వాల్యూ ఓకేనా రిప్రజెంట్ ఏ కాన్స్టెంట్ వాల్యూ అండ్ వీ హ్యావ్ టు అసైన్ ద ఓకేనా వాల్యూ మీరు ఇన్ కేస్ ఒకవేళ తర్వాత యూజ్ చేసుకుందాం అనుకుంటే ఓకేనా ఇన్ కేస్ ఒకవేళ నేను చూడండి ఇక్కడ నేను డైరెక్ట్గా 0x b2b అని రాసేస్తాను. డైరెక్ట్ వాల్యూ వచ్చేసింది. నేను ఒకవేళ ఇలా అసైన్ చేస్తాను ఒకసారి ఇలా చేస్తా ఉంటున్నాను. దాని అర్థం ఏంటంటే ఆ వాల్యూ ఎక్స్లో స్టోర్ అయింది. ఎక్స్ అంటే ఇలా వచ్చింది. సో టోటల్గా ఈ యొక్క లైన్ అంటే ఏంటో తెలియదు మనకి ఇంకా మనం చెప్పుకోలేదు కూడా. బట్ ఏంటండి మనం ఓకేనండి సో బట్ ఏంటండి ఈ లైన్ మొత్తాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఐడెంటిఫైర్ అంటున్నాం దీన్ని లెటర్లు అంటున్నాం. డైరెక్ట్గా వాల్యూ ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం. బట్ డైరెక్ట్గా నేమ్ ఇవ్వకూడదు. డైరెక్ట్గా వాల్యూ ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం ఇంటర్ప్రిటర్లో ఓకే అండి. బట్ డైరెక్ట్గా నేమ్ ఇవ్వకూడదు. నేమ్ డిఫైన్ చేసిన తర్వాతే డైరెక్ట్గా నేమ్ ఇవ్వాలి. ఇక్కడ డైరెక్ట్గా నేమ్ ఇచ్చామండి దాని అర్థం ఏంటంటే ఎక్స్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంది కాబట్టి ఇచ్చామండి. వై ఇచ్చామంటే వై ఉంది. ఒక జెడ్ ఇచ్చామంటే జెడ్ డిఫైన్ చేయలేదు ఇస్తే ఏమొస్తుందండి నేమ్ ఎర్రర్. ఓకేనా డిఫైన్ చేసిన తర్వాత అంటే ఒక నేమ్ని మనం క్రియేట్ చేసిన తర్వాత డిఫైన్ చేసిన తర్వాత ఆ నేమ్ని మనం యూజ్ చేయొచ్చండి. క్రియేట్ చేయకుండా యూజ్ చేయలేం. చేస్తే వచ్చే ఎర్రర్ ఏంటండి నేమ్ ఎర్రర్. ఓకేనండి నేమ్ ఎర్రర్. సో ఇదండి ఓకే అని పక్కన పెడితే మనకి ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే జస్ట్ లిటరల్స్ గురించి అండి. ఇంటిజర్ లిటరల్స్ మనం ఇలా 4 వేస్లో మనం రాయొచ్చండి నో ప్రాబ్లం ఓకేనా. అలాగే బేస్ కన్వర్షన్స్ అండి ఇది ఇంపార్టెంట్. సో డెసిమల్ టు బైనరీ బైనరీ టు డెసిమల్ ఓకేనండి కన్వర్ట్ చేయాలి ఓకేనండి. సో ఒకసారి మీరు ఓకేనండి 43ని మీరు ఏం చేస్తారంటే బైనరీ కింద కన్వర్ట్ చేయండి. 43ని బైనరీ సో బైనరీ కింద కన్వర్ట్ చేసి ఆ ఇమేజ్ నాకు వాట్సాప్ చేయండి ఓకే అండి. తర్వాత నేను ఏంటంటే ఇంకోటి ఇస్తున్నానండి ఏదండి 1011 సంథింగ్ ఈ నెంబర్ ఉంది కదా అండి సంథింగ్ ఇది ఉంది కదా అండి దీన్ని నేను డెసిమల్ కింద కన్వర్ట్ చేయండి. డెసిమల్ బైనరీ టు డెసిమల్ టు బైనరీ బైనరీ టు డెసిమల్ అనేది మనకు అవసరం అవుతుంది. ఇంపార్టెంట్ కాదు అవసరం అవుతుంది. ఎందుకంటే ఆపరేటర్స్ ఉన్నాయి ఆపరేటర్స్ మనకు అవసరం అవుతాయి కాబట్టి ఈ రెండు ఓకేనండి మీరు చేసి నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే. సో అదండి సో ఇవాళకి క్లాస్ క్లోజ్ చేస్తున్నానండి. రిమైనింగ్ రేపు చూద్దాం.